హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కంప్లీట్గా మనం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ని యాడ్సెన్స్కి ఎలా అప్లై చేయాలి, ఇలా యాడ్సెన్స్కి అప్లై చేయడం కంటే ముందు మన సైట్లో ఎటువంటి కండిషన్స్ ఫాలో అవ్వాలనేది ఒకసారి అయితే మాట్లాడదాం. మీరు ఏ టాపిక్తో అయినా ఒక బ్లాగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మీరు స్టార్ట్ చేసిన బ్లాగ్ వెబ్సైట్కి యాడ్సెన్స్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ ఏదైతే యాడ్సెన్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉందో ఈ యాడ్సెన్స్ అనే ప్లాట్ఫాము మన వెబ్సైట్కి అప్రూవల్ ఇవ్వాలంటే వాళ్ళ సైడ్ నుంచి కొన్ని కండిషన్స్ మన సైట్లో ఉండాలని చెప్తూ ఉంటారు. ఇలా వాళ్ళు చెప్పే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని మీకు స్క్రీన్పై మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో మీరు యాడ్సెన్స్కి అప్లై చేసే కంటే ముందు వీళ్ళు ఇక్కడ చెప్పే ఈ కండిషన్స్ని మీ సైట్లో అప్లై చేసి వీటిని ఫాలో అవుతూ వెళ్ళి మీ సైట్ని యాడ్సెన్స్కి అప్లై చేశారనుకోండి, మీకు కొంచెం ఫాస్ట్గా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి, లేదా వాళ్ళ కండిషన్స్ మీరు అన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నేను ఇక్కడైతే చెప్తాను. ఇందులో మెయిన్గా మన సైట్కి మీరు ఏ టాపిక్ తీసుకున్నా యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్ అంటే ఏంటంటే, మనం వర్డ్ప్రెస్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటే ఈ ప్లాట్ఫామ్లో మనం ఏదైనా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని థీమ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా యూజ్ చేసే థీమ్స్లో కొన్ని థీమ్స్ ప్రొఫెషనల్గా డైనమిక్గా కనిపిస్తూ ఎక్కువ వెయిట్తో మనకు ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఇంకొన్ని థీమ్స్ ఉంటాయి. సో ఈ థీమ్స్లో ఏంటంటే ఒక బేసిక్ లుక్ ఉంటుంది. ఈ బేసిక్ లుక్తో పాటు ఏదైతే ఈ థీమ్ వెయిట్ ఉంటుందో, ఈ థీమ్ సైజ్ ఉంటుందో ఇది చాలా లైట్ వెయిట్గా మనకు ఉంటూ ఉంటుంది. సో ఇలా ఏవైతే లైట్ వెయిట్ థీమ్స్ ఉన్నాయో ఈ థీమ్స్నే యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ అంటారు. అంటే ఎవరైతే ఒక డెవలపర్ ఉన్నారో ఆ డెవలపరు ఈ యాడ్సెన్స్కి రిలేటెడ్గా ఏవైతే కండిషన్స్ చెప్తున్నారో ఆ కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకుని వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఈ థీమ్ని రెడీ చేస్తాడు అన్నట్టు. సో అలా రెడీ చేసిన థీమ్స్నే యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ అంటారు. ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్లో మెయిన్గా థీమ్ లైట్ వెయిట్గా ఉంటుంది. మన సైట్లో ఆ థీమ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా, చాలా క్లియర్గా కంటెంట్ కనిపిస్తుందని నేను ఇక్కడైతే చెప్తాను. ఇదనే కాదు, ఏదైతే యాడ్స్ ప్లేస్మెంట్ ఉంటుందో అది కూడా ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్లో ఇన్బిల్ట్గా వస్తుందని నేను ఇక్కడైతే చెప్తాను. సో వీటి కోసం మనం ఫస్ట్ మన సైట్లో యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీ సైట్కి రిలేటెడ్గా ఏ థీమ్నైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీ సైట్కి స్టార్టింగ్లో యాడ్సెన్స్ అప్రూవల్ ఫాస్ట్గా రావాలంటే యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్ని యూజ్ చేయమని నేను ఇక్కడైతే చెప్తాను. ఇలా నేను చెప్పినప్పుడు ఇక్కడ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్కి రిలేటెడ్గా మాకు అంత ఐడియా లేదు, కొన్ని సజెస్ట్ చేయండి అని మీరు అడిగితే ఇందులో ఫస్ట్ నేను జనరేట్ప్రెస్ అనే ఒక థీమ్ని మీకు రికమెండ్ చేస్తాను. సో ఈ థీమ్తోనే ప్రీవియస్ వీడియోస్ చూస్తే దగ్గర ఒక 5 సైట్స్ వరకు యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చామని వీడియోస్ చేసాం. సో అక్కడ ఏదైతే కొన్ని సైట్స్లో యాడ్సెన్స్ అప్రూవల్ కోసం వర్క్ చేసామో మేము వర్క్ చేసిన ప్రతి సైట్లోనూ ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్కి జనరేట్ప్రెస్ థీమ్నే మేము యూజ్ చేయడం జరిగింది. సో ఈ సైట్లో మాకు 100% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి నేను మెయిన్గా ఫస్ట్ ఈ జనరేట్ప్రెస్ థీమ్ని మీకు రికమెండ్ చేస్తాను. ఇలా రికమెండ్ చేసినప్పుడు నాకేదో కమిషన్ వస్తుంది లేదా ఒక ప్రమోషన్ అని కాకుండా ఇక్కడ నేను మెయిన్లీ చెప్పేది ఏంటంటే ఈ జనరేట్ప్రెస్ థీమ్ ఏదైతే ఉందో ఈ థీము మీకు ఫ్రీలో దొరుకుతుంది, ప్రీమియంలో దొరుకుతుంది. ఏదైతే ఫ్రీ థీమ్ ఉందో మీరు ఫ్రీ థీమ్ యూజ్ చేసుకుని కూడా మీ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ పెట్టుకోవచ్చు. సో ఈ ఫ్రీ థీమ్లో కూడా యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో దానికోసం కూడా మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. అంటే నేను ఫ్రీ థీమ్లో కూడా యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చిన సైట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కమిషన్ ప్రమోషన్ అనేది పక్కన పెడితే మీరు ఓన్లీ ఫ్రీ థీమ్ యూజ్ చేసి మీ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఈ జనరేట్ప్రెస్ అనే కాదు, ఇంకా కలర్ మ్యాగ్ అని, ఆస్త్రా అని, ఓషియన్ WP అని ఇలా కొన్ని థీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్. ఇందులో ఏ థీమ్ యూజ్ చేసినా మీకు కొంచెం ఫాస్ట్గానే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్లీ జనరేట్ప్రెస్ని ఫస్ట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇందులో నాకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ జనరేట్ప్రెస్ థీమ్తో వర్క్ చేశాను. నాకు 100% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి మీకు మెయిన్లీ ఇది ఫస్ట్ చెప్పాను. ఇదనే కాకుండా నేను ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద లిస్ట్ ఇస్తున్నానో సో ఇందులో అన్నీ
యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్సే. సో మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో మీకు కన్వీనియంట్గా ఉండే ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకుని మీ సైట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు. సెకండ్, యాడ్సెన్స్కి రిలేటెడ్గా కొన్ని మ్యాండేటరీ పేజెస్ని మీ సైట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూస్తే ఫస్ట్ అబౌట్ అస్ పేజ్ని యాడ్ చేయాలి, తర్వాత కాంటాక్ట్ అస్ పేజ్ని యాడ్ చేయాలి, తర్వాత ప్రైవసీ పాలసీ, నెక్స్ట్ డిస్క్లైమరు, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఈ పేజెస్ అన్నిటిని మీ సైట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకు మ్యాండేటరీ ఏంటి అనేది నేను ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను. మీకు కావాలనుకుంటే ఆ వీడియోని చూడండి. నెక్స్ట్, కంటెంట్ మినిమం పోస్టులు మన సైట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో కంటెంట్ అంటే మీరు ఏదైతే ఒక టాపిక్ తీసుకుంటారో మీరు తీసుకున్న టాపిక్ రిలేటెడ్గా మినిమం 1000 వర్డ్స్ వచ్చేలా ఒక్కొక్క పోస్ట్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చెప్పినప్పుడు మీరు ఏదైనా ఒక న్యూస్ టాపిక్ తీసుకున్నారనుకోండి, న్యూస్ టాపిక్లో 1000 వర్డ్స్ అప్డేట్ చేయాలంటే చాలా కష్టమని మీరు అనుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ఏదైతే యాడ్సెన్స్ అనే ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మన సైట్లో ఎక్కువ కంటెంట్ ఉంటేనే కొంచెం ఫాస్ట్గా అప్రూవల్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ కంటెంట్ లేకుండా షార్ట్ కంటెంట్ వెళ్ళామనుకోండి, సేమ్ అదే కంటెంట్ ఆల్రెడీ చాలానే వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి, అంటే ఎగ్జాంపుల్గా న్యూసే తీసుకుంటే ఇలాంటి న్యూస్ వెబ్సైట్స్ ఆల్రెడీ చాలానే ఉంటాయి కాబట్టి, అంటే మనం ఏదైతే కంటెంట్ అప్డేట్ చేస్తున్నామో ఇదే కంటెంట్ ఆల్రెడీ వాళ్ళకి యాడ్ అయ్యి ఉన్న సైట్స్లో ఉంది కాబట్టి మనకి అప్రూవల్ ఇవ్వడానికి డిలే చేస్తూ ఉంటారు. అదే మీరు కొంచెం ఎక్కువ వర్డ్స్ అప్డేట్ చేసి వేరే వెబ్సైట్స్ కన్నా మా వెబ్సైట్ కొంచెం క్వాలిటీ కంటెంట్ ఇస్తుందని మీరు చెప్పారనుకోండి, సో అటువంటప్పుడు మన వెబ్సైట్ కొంచెం ప్రయారిటీ ఇచ్చి కొంచెం ఫాస్ట్గా అప్రూవల్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు న్యూస్ టాపిక్ తీసుకున్న కొన్ని పోస్టుల్లో షార్ట్ న్యూస్ అప్డేట్ చేయండి. కొన్ని పోస్టులు మేజర్గా అంటే హిస్టరీ అని, ట్రావెల్ అని, ఇలా ఏదైనా కొంచెం లాంగ్ కంటెంట్ వచ్చేలా డిఫరెంట్ టాపిక్స్ తీసుకుని ఆ కంటెంట్తో ఒక 10 or 20 పోస్టులని అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం మీరు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చే వరకు మీ సైట్లో ఏదైతే కంటెంట్ రూపంలో పోస్టులు అప్డేట్ చేస్తారో ఆ పోస్టుల్లో మినిమం 1000 వర్డ్స్ వచ్చేలా మీరు ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకుంటూ ఒక 30 పోస్టులు అప్డేట్ చేశారనుకోండి, చాలా అంటే చాలా ఫాస్ట్గా పక్కాగా యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో మేము ప్రీవియస్గా ఆల్రెడీ కొన్ని సైట్స్కి యాడ్సెన్స్ అప్రూవల్కి వర్క్ చేసామని చెప్పాను కదా. సో మేము వర్క్ చేసిన ప్రతి వెబ్సైట్కి ఎవ్రీ పోస్ట్లో అబోవ్ 1000 వర్డ్స్ వచ్చేలా మేము ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇలా అబోవ్ 1000 వర్డ్స్తో 30 పోస్టులు పెడతాం, 30 పోస్టులకి యాడ్సెన్స్కి అప్లై చేస్తాం. సో ఇదే ఫార్మాట్ని మేము ప్రతి సైట్కి చేస్తున్నాం. సో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు ఏదైతే ఒక కంటెంట్ తీసుకుంటారో ఆ కంటెంట్లో ఇన్ని వర్డ్స్ రావట్లేదు, ఇంతే వస్తుంది, ఈ టాపిక్ మీద ఇంతే రాయగలమనే కాకుండా సేమ్ అదే టాపిక్స్లో మీరు కంటెంట్ షార్ట్గా అప్డేట్ చేయండి. దాంతోపాటు మీ టాపిక్ రిలేటెడ్గా ఏదైనా ఒక సబ్ టాపిక్ తీసుకుని ఆ టాపిక్లో కొంచెం లాంగ్ కంటెంట్ వచ్చేలా మీరు ప్లాన్ చేసుకోండి. సో రెండు ఈక్వల్ అవుతాయి అన్నట్టు. సో ఈ విధంగా కంటెంట్ని మినిమం పోస్టుల్ని మీ సైట్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది థర్డ్ పాయింట్ అన్నట్టు. ఫోర్త్ వచ్చేసి ఏవైతే మన సైట్లో అప్డేట్ చేసిన పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులో ప్రతి పోస్టు ఇండెక్స్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇలా ఇండెక్స్ అవుతేనే గూగుల్లో మన సైట్ యొక్క రిజల్ట్స్ లేదా మన సైట్లో అప్డేట్ చేసిన కంటెంట్ కనిపిస్తుంది అన్నట్టు. సో ఇలా కనిపిస్తేనే మన సైట్కి ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ వస్తుందంటేనే ఈ యాడ్సెన్స్ అప్రూవల్ ఇవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీ సైట్లో ఏదైతే ఒక పోస్ట్ అప్డేట్ చేస్తున్నారో ఆ పోస్ట్ ఖచ్చితంగా గూగుల్లో ఇండెక్స్ అయి ఉండాలి. సో ఇండెక్స్ అయ్యిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు అప్డేట్ చేసిన పోస్టులు ఏవి ఇండెక్స్ అవ్వలేదంటే మీరు ఏదైతే ఒక పోస్ట్ అప్డేట్ చేసినప్పుడు ఆ పోస్ట్కి లింక్ ఉంటుందో ఆ లింక్ను కాపీ చేసుకుని గూగుల్ సెర్చ్ కన్సోల్లో పేస్ట్ చేసి ఆ పోస్ట్ని మాన్యువల్గా ఇండెక్స్ చేయండి. సో అలా మీరు మాన్యువల్గా ఇండెక్స్ చేసినప్పుడు చాలా ఈజీగా మీరు అప్డేట్ చేసిన కంటెంట్ లేదా మీరు అప్డేట్ చేసిన పోస్టులు గూగుల్లో ఇండెక్స్ అవుతాయని చెప్తాను. ఇక్కడ గూగుల్ అనే కాదు, మైక్రోసాఫ్ట్ బింగ్ కూడా మీరు కనెక్ట్ చేసుకుని ఉంటారు. సో బింగ్లో కూడా మీరు ఒక పోస్ట్ అప్డేట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పోస్ట్ ఇండెక్స్ చేయడానికి మాన్యువల్ ప్రాసెస్ అయితే చేయండి. సో ఇలా చేయడం వల్ల మన కంటెంట్ ఫాస్ట్గా ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో ఆ సెర్చ్ ఇంజిన్స్కి ఇండెక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. లేదు మీరు ఇండెక్స్ చేయలేదు, నార్మల్గా కంటెంట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. సో మీరు ఏదైతే ఒక కంటెంట్ అప్డేట్ చేస్తున్నారో ఆ కంటెంట్ ఇండెక్స్ అవ్వకపోతే
ఇలా ఒక సైట్ ఉంది, ఈ సైట్లో ఈ కంటెంట్ అప్డేట్ చేస్తున్నారని సెర్చ్ ఇంజిన్స్కి తెలియదు. సెర్చ్ ఇంజిన్స్కి తెలియకపోతే ఎవరైతే యూజర్ సెర్చ్ ఇంజిన్స్లో ఒక రిజల్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారో అలా సెర్చ్ చేసినప్పుడు మన సైట్కి ట్రాఫిక్ కూడా రాదన్నట్టు. మన సైట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో మన కంటెంట్ సెర్చ్ ఇంజిన్స్కి ఉంది అని తెలిస్తే ఒక యూజర్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు ఆ యూజర్కి మన సైట్ యొక్క కంటెంట్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది. అదే సెర్చ్ ఇంజిన్కే తెలియలేదనుకోండి మన సైట్ని రికమెండ్ చేయడానికి అస్సలు ఛాన్స్ ఉండదు అన్నట్టు. సో కాబట్టి మీ సైట్లో ఉన్న పోస్టుల్ని ఎప్పటికప్పుడు, అంటే ఈరోజు ఒక పోస్ట్ అప్డేట్ చేశారంటే ఈరోజే రిక్వెస్ట్ ఇండెక్స్ పెట్టుకుని దాన్ని ఇండెక్స్ చేయాలని నేను ఇక్కడైతే చెప్తాను. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంది. సో ఇది వింటూ ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఒకసారి అయితే చూడండి. సో ఇది మొత్తంగా మీ సైట్కి యాడ్సెన్స్కి అప్లై చేసే కంటే ముందు ఏవైతే ఇక్కడ ఒక 4 పాయింట్స్ చెప్పానో ఈ పాయింట్స్ని మీరు కవర్ చేసుకుంటూ వీటిని మెయింటైన్ చేసుకుంటూ మీరు రావాల్సి ఉంటుంది. వన్స్ ఇలా ఈ పాయింట్స్ అన్నీ ఓకే, నా సైట్లో మొత్తం ఇవి ఇంప్లిమెంట్ చేశాను, కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మీ సైట్ని యాడ్సెన్స్కి అప్లై చేస్తారు. సో ఇక్కడ వరకు ఫైన్ కదా. సో ఇప్పుడు మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ని యాడ్సెన్స్కి ఎలా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. సో దీనికోసం ప్రవీణ్ టెక్కీ అనే ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని తీసుకున్నాను. సో ఇక్కడ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ మాదైతే కాదు, మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఏవైతే కొన్ని పాయింట్స్ చెప్పానో ఈ పాయింట్స్ అన్నిటిని ఈ సైట్లో ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ చూడండి పోస్టులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అప్డేట్ చేసిన పోస్టుల్లో ప్రతి పోస్టు 1000 అబవ్ వర్డ్స్ వచ్చేలా నేను మెయింటైన్ చేశాను అన్నట్టు. అంతేకాదు ఇక్కడ ఏదైతే ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుందో ఈ ఇంటర్ఫేస్ని యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్ని తీసుకుని ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చేలా నేను సెటప్ చేయడం జరిగింది. సో ఇదే సెటప్ మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను స్క్రీన్పై మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఈ వెబ్సైట్కి వెళ్తే సేమ్ ఇదే సెటప్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మీ సైట్కి కొంచెం ఫాస్ట్గా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటుందని చెప్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ ప్రవీణ్ టెక్కీ అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అయ్యాను. ఈ డాష్బోర్డ్ యొక్క ఇంటర్ఫేస్ మీ స్క్రీన్పై చూడొచ్చు. సో దీన్ని ఇలా ఉంచి న్యూ ట్యాబ్ తీసుకుని యాడ్సెన్స్ అని సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసినప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అని ఫస్ట్ టైం మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్ని ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నామో మనం క్రియేట్ చేసే యాడ్సెన్స్ అకౌంట్కి రిలేటెడ్గా మెయిల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ బ్రౌజర్కి మీరు మల్టిపుల్ మెయిల్స్ యాడ్ చేసి ఉంటే మీకు మల్టిపుల్ మెయిల్స్ చూపిస్తుంది. మీరు ఏదైతే ఒక మెయిల్కి యాడ్సెన్స్ అకౌంట్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సింగిల్ మెయిలే ఉంది అంటే సింగిల్గా మెయిల్ చూపిస్తుంది, ఆ మెయిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ టాప్లో చూస్తే మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ యాడ్ చేయమంటుంది. సో దీనికోసం మళ్ళీ డాష్బోర్డ్కి వచ్చాను, అంటే మన సైట్ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఈ ట్యాబ్లో టాప్లో చూడండి మన సైట్ యొక్క డొమైన్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఉన్న ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంతో పాటు మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ని ఎక్స్టెన్షన్తో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఈ యాడ్సెన్స్ పేజ్లోకి వచ్చి ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా, ఈ ఎంటీ బాక్స్లో పేస్ట్ చేశాను. కింద గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే యాడ్సెన్స్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయినా లేదా ఎటువంటి సజెషన్స్ అయినా మీకు కావాలా అని ఇక్కడ అడుగుతున్నారు. సో మీకు కావాలనుకుంటే ఎస్ అని, లేదు అనుకుంటే నో అని ట్యాప్ చేయండి. సో ఈ సజెషన్స్ అన్నీ మీరు ఏదైతే ఒక మెయిల్తో ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ యాడ్సెన్స్ అకౌంట్కి మెయిల్ రూపంలో వస్తాయి అన్నట్టు. సో ఇదంత మ్యాండేటరీ కాదు, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఇక్కడ నో అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూస్తే యువర్ పేమెంట్ కంట్రీ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కింద చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఒక ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అనే దానిపై ట్యాప్ చేస్తాను. ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యి యాడ్సెన్స్ డాష్బోర్డు మనకు కనిపిస్తూ ఉంది. ఈ యాడ్సెన్స్ డాష్బోర్డ్లో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 ఆప్షన్స్ని 1 by 1గా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ పేమెంట్స్ అనే ఆప్షను, ఈ పేమెంట్స్ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని మన డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ యాడ్సెన్స్ అకౌంట్ని ఎవరికైతే క్రియేట్ చేస్తున్నారో, అంటే
నేనున్నాను అనుకోండి, నేను వేరే వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా డీటెయిల్స్ యాడ్ చేసుకున్నాను అనుకోండి, అంత కరెక్ట్గా ఉండదు. సో ఎవరికైతే ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నానో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యాడ్సెన్స్ అకౌంట్ మీరే క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, మీ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ బేసిక్ డీటెయిల్సే. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫిల్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అన్నట్టు. సెకండ్ ఆప్షన్లో యాడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మన వెబ్సైట్కి యాడ్సెన్స్ని కనెక్ట్ చేయడానికి యాడ్సెన్స్కి అప్లై చేస్తున్నాం కదా, ఇలా అప్లై చేసినప్పుడు మన వెబ్సైట్కి అప్రూవల్ వచ్చిందనుకోండి, మన వెబ్సైట్లో ఆటోమేటిక్గా యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇలా ఆటోమేటిక్గా యాడ్స్ డిస్ప్లే అవ్వాలంటే ఈ సెకండ్ ఆప్షన్లో ఆటో యాడ్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ పై ట్యాప్ చేశాను. ఇక్కడ టాప్లో రైట్ సైడ్ చూస్తే ఆటో యాడ్స్ అని ఒక సెలెక్షన్ కనిపిస్తుంది. ఇది ఆఫ్లో ఉంది, ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత కింద చూస్తే అప్లై సైట్ అని ఉంది. సో దీనిపై ట్యాప్ చేసి సేవ్ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తున్నాను. సో సెకండ్ ఆప్షన్ కూడా మనకు కంప్లీట్ అయింది అన్నట్టు. సో నెక్స్ట్ సైట్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ సైట్స్ అనే ఆప్షన్ నుంచి మనం ఏదైతే ఒక సైట్ని యాడ్సెన్స్ కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సైట్ మంది అని ఈ యాడ్సెన్స్ దగ్గర మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడానికి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యాడ్సెన్స్ కోడ్ స్నిప్పెట్, 2 యాడ్సెన్స్ TXT ఫైలు, 3 మెటా ట్యాగ్. ఈ 3 ఆప్షన్లో ఏవైతే ఫస్ట్ సెకండ్ ఉన్నాయో ఈ 2 ఆప్షన్స్ని మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి. కాకపోతే ఏదైతే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం ఈ 3 ఒక ఆప్షన్ యూజ్ చేస్తే సరిపోద్ది అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ యాడ్స్ కోడ్ స్నిప్పెట్ అనే కోడ్ని కాపీ చేసుకుంటున్నాను. సో దీంతో మన సైట్లో ఓనర్షిప్ వెరిఫికేషన్ని నేను కంప్లీట్ చేస్తాను. దీనికోసం ప్లగ్గిన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఈ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్లో యాడ్ న్యూ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా దీనిపై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫ్రీ ప్లగ్గిన్స్ మనకు కనిపిస్తే టాప్లో సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్లో హెడర్స్ అండ్ ఫుట్టర్స్ అని నేను సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు కొన్ని ప్లగ్గిన్స్ కనిపిస్తున్నాయి. ఇలా కనిపించే ఈ ప్లగ్గిన్స్లో ఇక్కడ చూడండి, నేను ఏదైతే మీకు స్క్రీన్పై ఇండికేట్ చేస్తున్నానో ఈ ప్లగ్గిన్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ కూడా చేశాను. వన్స్ ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ప్లగ్గిన్స్లోకి ఈ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో చూడండి, సెట్టింగ్స్లో మనం ఏదైతే ఇన్స్టాల్ చేసిన హెడర్ అండ్ ఫుట్టర్ అనే ఒక ప్లగ్గిన్ ఉందో ఈ ప్లగ్గిన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేశాను. దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఈ ప్లగ్గిన్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ హెడర్ స్నిప్పెట్, బాడీ స్నిప్పెట్, ఫుట్టర్ స్నిప్పెట్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో మనం హెడర్ సెక్షన్లో మనం కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే కోడ్ని ఎటువంటి ప్లగ్ఇన్ లేకుండా మనం డైరెక్ట్ థీమ్ ఫైల్లో ఎడిట్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ సైట్లో ఏదైతే ఒక థీమ్ని యూజ్ చేస్తున్నారో ఆ థీమ్ని అప్డేట్ చేసినా లేదా వేరే థీమ్ని చేంజ్ చేసినా మనం హెడర్ సెక్షన్లో యాడ్ చేసిన ఈ కోడ్ రిమూవ్ అయిపోవడం లేదా చేంజ్ అయిపోవడం లేదా ఏదైనా ఒక ఎర్రర్తో అది క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలా క్లియర్ అయిపోయినప్పుడు మళ్ళీ మన సైట్లో యాడ్స్ డిస్ప్లే అవ్వన్నట్టు. అలా డిస్ప్లే అవ్వాలంటే మళ్ళీ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ కంప్లీట్ ఎర్రర్ని మనం ఫేస్ చేయకుండా ఒక ప్లగ్ఇన్ త్రూ ఈ ప్రాసెస్ చేస్తాం. సో ఇక్కడ ప్లగ్ఇన్ అనుకోండి, మీరు ఏ థీమ్ చేంజ్ చేసినా ఎటువంటి అప్డేట్స్ చేసినా ప్లగ్ఇన్ అనేది అలానే ఉంటుంది. సో మీరు యాడ్ చేసిన కోడ్ అనేది ఆ ప్లగ్ఇన్లోనే ఉంటుంది. కాబట్టి ఇదే ప్రాసెస్ని మనం చేస్తామన్నట్టు. సో ఇక్కడ ఏదైతే హెడర్ సెక్షన్ ఉందో ఈ హెడర్ సెక్షన్లో నేను కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే హెడర్ సెక్షన్ బాక్స్ ఉందో ఈ బాక్స్లో ఆల్రెడీ కోడ్ ఉందనుకోండి, లాస్ట్లో కర్సర్ పెట్టి ఎంటర్ క్లిక్ చేసి కింద పేస్ట్ చేయండి. లేదు నాకు ఎటువంటి కోడ్ లేదు, ఇది ఎంటీగా ఉంది అంటే సో ఎంటీగా ఉన్న ప్రాబ్లం లేదు. సో మీరు జస్ట్ ఈ యాడ్సెన్స్ కోడ్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ఈ కోడ్ని యాడ్ చేసి ఓనర్షిప్ వెరిఫై చేసుకుని మన సైట్ని యాడ్సెన్స్ అప్రూవల్కి పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైతే సెకండ్ ఆప్షన్ ఉందో ఈ సెకండ్ ఆప్షన్ మనకి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత అయినా మనం ప్రాసెస్ చేయాలి. కాబట్టి నేను ఈ 2 ఆప్షన్స్ని ఒకటేసారి చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న కోడ్ని కాపీ చేసుకుంటున్నాను. సో మళ్ళీ సైట్ డాష్బోర్డ్లోకి వచ్చి ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో
యాడ్స్ టీఎక్స్టీ అని సెట్ చేశాను. ఇలా సెట్ చేసినప్పుడు మీకు స్క్రీన్పై హైలైట్ చేస్తున్నాను కదా, ఈ ప్లగ్గిన్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను, యాక్టివేట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ ప్లగ్గిన్స్లోకి ఇది రీడైరెక్ట్ అయింది. ఇప్పుడు సెట్టింగ్స్ అనే ఆప్షన్లో యాడ్స్ టీఎక్స్టీ అని మీకు ఫస్ట్ కనిపిస్తుంది చూసారా, ఇందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఒక ఎంప్టీ బాక్స్ ఉంటుంది. ఈ ఎంప్టీ బాక్స్లో మనం ఏదైతే ఒక కోడ్ కాపీ చేసుకున్నామో సెకండ్ ఆప్షన్ కోడ్, ఈ కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసి సేవ్ చేసుకుని మళ్ళీ యాడ్సెన్స్ పేజ్ దగ్గరకు వచ్చి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దీని త్రూ ఏదైతే ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ రెండు ఆప్షన్స్ని వెరిఫై చేస్తున్నాను. సో ఇక్కడ వెరిఫై అనే దానిపై ట్యాప్ చేశాను. యువర్ సైట్ ఈజ్ వెరిఫైడ్ అని ఈ విధంగా కనిపిస్తుంది. అదే మనం కరెక్ట్గా పేస్ట్ చేయలేదు, కరెక్ట్గా వెరిఫై అవ్వలేదు అనుకోండి, నాట్ ఫౌండ్ అని మనకు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ ఈ సైట్ మందని ఓనర్షిప్ మాత్రమే వెరిఫై చేసుకున్నాం. నెక్స్ట్ మన సైట్ని యాడ్సెన్స్ అప్రూవల్కి కనెక్ట్ చేసే రిక్వెస్ట్ ఉంటుందో ఆ రిక్వెస్ట్ నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, రిక్వెస్ట్ రివ్యూ అని ఉంది. దీనిపై ట్యాప్ చేస్తే మన సైట్ యాడ్సెన్స్ టీమ్కి రిక్వెస్ట్ వెళ్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ రిక్వెస్ట్ రివ్యూ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే హోమ్ పేజ్లో 3 ఆప్షన్స్ స్టార్టింగ్లో చూసామో ఆ ఆప్షన్స్ దగ్గరికి రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ఈ 3 ఆప్షన్స్ని మనం కంప్లీట్ చేసామన్నట్టు, మన సైట్ని యాడ్సెన్స్ అప్రూవల్కి రిక్వెస్ట్ పంపమన్నట్టు. ఏదైతే మన సైట్కి రిలేటెడ్గా యాడ్సెన్స్ అప్రూవల్కి రిక్వెస్ట్ పెట్టామో ఈ అప్రూవల్ రిక్వెస్ట్ అనేది యాడ్సెన్స్ టీమ్ దగ్గర నుంచి రిప్లై రావడానికి అప్రాక్స్గా వీళ్ళు 2 వీక్స్ టైం చెప్తున్నారు. 2 వీక్స్ అంటే మీకు ఒక 14 to 15 డేస్ టైం అనుకోండి. ఈ 14 to 15 డేస్లో ఏ రోజైనా రావచ్చు. మీరు అప్లై చేసింది ఈ రోజు అయితే మీకు రేపైనా రిప్లై రావచ్చు, లేదా ఎల్లుండైనా రిప్లై రావచ్చు. ఇలా ఈ రోజు నుంచి 15 డేస్ మధ్యలో ఏ రోజైనా యాడ్సెన్స్ అప్రూవల్కి రిలేటెడ్గా రిప్లై వస్తుంది అన్నట్టు. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో మీరు అప్లై చేసిన 4 డేస్కి రిప్లై రావట్లేదు, లేదా 5 డేస్కి రిప్లై రావట్లేదు అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము దగ్గరికి ఇప్పటికి ఈ మంత్ ముందు మంత్ చూస్తే ఒక 6 వెబ్సైట్స్ వరకు యాడ్సెన్స్ అప్రూవల్కి పెట్టాం. సో ఇలా పెట్టినప్పుడు కొన్ని వెబ్సైట్స్కి 2-3 డేస్లోనే రిప్లై వచ్చింది, కొన్ని వెబ్సైట్స్కి 6 డేస్కి రిప్లై వచ్చింది, కొన్ని వెబ్సైట్స్కి ఏదైతే వీళ్ళు చెప్పిన టైం 14 to 15 డేస్ అని ఉందో సో ఈ టైం అయిన తర్వాత కూడా రిప్లై వచ్చింది ఉంది. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఒక రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రిప్లై కంప్లీట్గా మీ మెయిల్కి వస్తుంది. మీ మెయిల్కి వచ్చే వరకు మీరు కంగారు పడకండి. వన్స్ రిప్లై వచ్చిన తర్వాత మీకు అప్రూవల్ అయితే ప్రాబ్లం లేదు, కానీ అప్రూవల్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ ఎందుకు అప్రూవల్ అవ్వలేదు ఏంటి అనేది మీరు చెక్ చేసుకుంటూ మీ సైట్లో చేంజెస్ చేసుకుని మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు రిజెక్ట్ అయిందని కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి రీజన్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఇలా రీజన్ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీకు వచ్చిన ఐడియాని బట్టి అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ మిస్టేక్ అయిందని చెక్ చేసుకుంటూ మీ సైట్లో మళ్ళీ చేంజెస్ చేసుకుని ఒక 1 వీక్ లేదా ఒక 4 డేస్ వెయిట్ చేసి మళ్ళీ యాడ్సెన్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మీరు వెంటనే అప్లై చేసినా కానీ మీ సైట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే మీకు అప్రూవల్ రాదన్నట్టు. సో నాకు తెలిసిన వాళ్ళు దగ్గర ఒక 14 టైమ్స్ రిపీటెడ్గా అప్లై చేశారు. సో 14 టైమ్స్ అప్లై చేసినా కానీ అప్రూవల్ రాలేదన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు యాడ్సెన్స్కి అప్లై చేసిన దగ్గర నుంచి రిప్లై వచ్చే వరకు రిప్లై రావట్లేదు అనేది చూసే కంటే మీరు ఎవ్రీడే కన్సిస్టెంట్గా కంటెంట్ పెడితే సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. సో వీళ్ళు డైలీ వర్క్ చేస్తున్నారు, సో ఎఫర్ట్ పెడుతున్నారు, సో ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలని వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. సో మేము కూడా ఈ ప్రవీణ్ టెక్కీ అనే వెబ్సైట్కి యాడ్సెన్స్కి అప్లై చేసాం కదా, ఇలా అప్లై చేసిన తర్వాత మాకు దగ్గర 6 డేస్కి ఈ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని మాకైతే రిప్లై వచ్చింది. సో రిప్లైని కూడా మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి, అప్రూవల్ వచ్చేసింది. సో ఇది మొత్తంగా ఈ వీడియోకి సంబంధించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.